ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. అడ్డదారులలో డబ్బు సంపాదించాలనుకున్న ఒక కిరాతక ముఠా ఉదంతం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలను అపహరించి సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న 3 మహిళల ముఠాను పెనంలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యాచకులు, రోజువారీ కూలీలు, సంచార జాతుల పిల్లలే ఈ ముఠాకు మెయిన్ టార్గెట్ కావడం గమనార్హంగా ఉంది. ఈ నెల 17న పెనంలూరు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన కిడ్నాప్ కేసులో కిడ్నాపర్ల చెర నుండి 10 నెలల బాలుడిని రెస్క్యూ చేసి కొనుగోలు చేసిన 2 ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారిని పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ కేసులో ప్రధాన నిందితులైన మరో 3 అదుపులోకి తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. గంటా మేరీ, పెడమర్తి కనకమ్మ, గంటికోట గురమ్మను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు భిక్షాటం చేసుకునే మహిళల్ని లక్ష్యంగా చేసుకుని వారి వద్ద ఉన్న పిల్లలను మాయమాటలతో బురిడీ కొట్టించి కిడ్నాప్ చేసి ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. సత్యమణి అండ్ యేసు బాబు అండ్ శారద ఈ 3 కలిపి 4 సేల్ చేయడం జరిగింది విత్ వాట్ ఎవర్ కన్సెంట్ ఆఫ్ పేరెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకొక థర్డ్ పార్టీస్కి పిల్లల్ని 4 అమ్మడం జరిగింది. 10 నెలల బాలుడు కాకుండా గతంలో విజయవాడలోని ఒక గుడి సమీపంలో శివం అనే 16 నెలల బాబుని కిడ్నాప్ చేసినట్లు, ఆ బాబుని విక్రయించే ప్రక్రియలో కొనుగోలుదారులు వద్దని చెప్పడంతో తన సమీప బంధువుల ఇంటి వద్ద ఆ బాలుడిని ఉంచినట్టు తెలపడంతో ఆ బాలుడిని సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఇదే కాక గతంలో కూడా మరిన్ని కిడ్నాప్లలో పాల్గొన్నట్లు విచారణలో తెలపడం జరిగింది. సత్యమణి అన్నా కూడా ఇంతకు ముందర సూర్యాపేట జిల్లాలో, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట జిల్లాలో 2025లో ఒక 11 మందితో కలిసి 9 మంది పిల్లలను అమ్మిన కేసులో ఈమె A8గా ముద్దాయి కింద నమోదు కాబడింది. అంతేకాకుండా విజయవాడలో నున్న స్టేషన్ పరిధిలో కూడా అయిన ఒక కేసులో ఈమె A2గా కూడా నిర్ధారణ కాబడింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉందని, మరిన్ని విషయాలు రాబట్టి కిడ్నాప్ కు గురైన పిల్లలను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చడమే లక్ష్యంగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు. కిడ్నాపర్ల చెర నుండి రెస్క్యూ చేసిన బాలుడి యొక్క తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉందని, వాటిని త్వరితగతిన గుర్తించి వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామని, ముద్దాయిల వద్ద నుండి 80,500 రూపాయలు నగదు సీజ్ చేయడం జరిగిందని వెల్లడించారు. అదే కాకుండా ఇంకా ఎస్పీ మాట్లాడుతూ, కొత్త వ్యక్తులు ఎవరైనా ఎదురుపడితే మీ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో వారికి అప్పగించవద్దని, అనుమానాస్పదంగా ఎవరైనా మీ చుట్టుపక్కల తారసపడితే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.